చెప్పాలి. తేలిక మాట ఏం చెప్తారంటే సూర్యోదయం అవుతోంది నాన్న, ప్రత్యక్షమైన పరమేశ్వర స్వరూపం నమస్కారం చేయాలి లే అనాలి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని నిద్రలేపినా భగవత్ సంబంధం చెప్పడం అవుతుంది. అందుకే విశ్వామిత్రుడు కూడా ఏమన్నాడంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో సూర్యోదయం అయిపోతోంది, లేవాలి. ఉత్తిష్ట నరశార్దూల, లే రామ నరశార్దూలానివి. కర్తవ్యం దైవమాన్నికం, లేచి ఏం చెయ్యాలి? నీ కర్తవ్యం సంధ్యోపాసన చేయడం, నా కర్తవ్యం గురువుగా చెప్పడం. ఒకవేళ రాముడు చేయకపోతే, అబ్బా గురువుగారు ఒళ్ళు నొప్పులుగా ఉంది ఇప్పుడు సంధ్యావందనం ఏంటని పడుకుంటే, విశ్వామిత్రుడు మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు. రాముడు 11ంటికి లేస్తే విశ్వామిత్రుడు నవ్వుతూ పలకరించి మాధ్యాన్నిక సంధ్య చేయమంటాడు తప్ప రాముడు ప్రాతకాల సంధ్య చేయలేదని విశ్వామిత్రుడు గుండెలు బాధేసుకుని కింద పడిపోడు. కర్తవ్యం నేను చెయ్యవలసింది చేస్తున్నానా అంతే. నీ కర్తవ్యం నువ్వు ఎప్పుడైనా వదిలిపెట్టేస్తే దానికి ఏడవలసి. నిద్ర లేపాలి. నిద్ర లేపేటప్పుడు లక్షణం ఉంటుంది. భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపం వస్తుంది. ఎందుకంటే అది సమాధి స్థితి కాబట్టి భంగం చేయకూడదు. భగవంతుడితో అనుసంధానం చెప్పాలి. తేలిక మాట ఏం చెప్తారంటే సూర్యోదయం అవుతోంది నాన్న, ప్రత్యక్షమైన పరమేశ్వర స్వరూపం నమస్కారం చేయాలి లే అనాలి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని నిద్రలేపినా భగవత్ సంబంధం చెప్పడం అవుతుంది. అందుకే విశ్వామిత్రుడు కూడా ఏమన్నాడంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో సూర్యోదయం అయిపోతోంది, లేవాలి. ఉత్తిష్ట నరశార్దూల, లే రామ నరశార్దూలానివి. కర్తవ్యం దైవమాన్నికం, లేచి ఏం చెయ్యాలి? నీ కర్తవ్యం సంధ్యోపాసన చేయడం, నా కర్తవ్యం గురువుగా చెప్పడం. ఒకవేళ రాముడు చేయకపోతే, అబ్బా గురువుగారు ఒళ్ళు నొప్పులుగా ఉంది ఇప్పుడు సంధ్యావందనం ఏంటని పడుకుంటే, విశ్వామిత్రుడు మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు. రాముడు 11ంటికి లేస్తే విశ్వామిత్రుడు నవ్వుతూ పలకరించి మాధ్యాన్నిక సంధ్య చేయమంటాడు తప్ప రాముడు ప్రాతకాల సంధ్య చేయలేదని విశ్వామిత్రుడు గుండెలు బాధేసుకుని కింద పడిపోడు. కర్తవ్యం నేను చెయ్యవలసింది చేస్తున్నానా అంతే. నీ కర్తవ్యం నువ్వు ఎప్పుడైనా వదిలిపెట్టేస్తే దానికి ఏడవలసి.